శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవగ్రహాలలో కుజగ్రహము మే 11వ తేదీ సోమవారం మధ్యాహ్నం 12:47 స్వక్షేత్రమైనటువంటి మేషరాశిలోకి ప్రవేశిస్తోంది. మీనరాశిలో ఉన్న కుజుడు మేషరాశిలోకి మారటం అంటే కుజుడి మేష సంక్రమణం జరగటం అనేది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రత్యేకమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. ఇలా మే 11వ తేదీ మధ్యాహ్నం 12:47 మేషరాశిలోకి వచ్చిన కుజుడు మళ్ళీ జూన్ 21వ తేదీ వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పటి వరకు కూడా కుజుడు మేషరాశిలోనే ఉంటాడు. అంటే మే 11వ తేదీ నుంచి జూన్ 20 వరకు మేషరాశిలో ఉన్నటువంటి కుజుడు ద్వాదశ రాశులలో కొన్ని రాశులకి అనుకూల ఫలితాలు ఇస్తాడు, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. ద్వాదశ రాశులలో ఏ రాశుల వారికి కుజుడు అనుకూల ఫలితాలు ఇస్తాడు, ఏ రాశుల వారికి వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు, అనుకూల ఫలితాలు పెరగటానికి, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి, కుజుడిని సంపూర్ణంగా ప్రసన్నం చేసుకోవటానికి ద్వాదశ రాశుల వాళ్ళు పాటించాల్సిన శక్తివంతమైన పరిహారాలు ఏంటో మే 11వ తేదీ నుంచి జూన్ 20వ తేదీ వరకు ఈ కుజుడి మేష సంక్రమణం, స్వక్షేత్ర సంక్రమణం అనేది ద్వాదశ రాశుల వారికి ఏ విషయాలలో ఎలాంటి ప్రత్యేకమైన ఫలితాలను కలిగింపజేస్తుందో, ద్వాదశ రాశుల వాళ్ళ సంపూర్ణ భవిష్యత్తు కుజుడి ట్రాన్సిట్ మీద అంటే కుజుడి సంచారంలో మార్పు మీద ఏ విధంగా ఆధారపడి ఉంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి మే 11వ తేదీ కుజుడు మేషరాశిలోకి ప్రవేశించగానే వృషభ రాశి నుంచి చూసుకున్నప్పుడు ఈ మేషరాశి అనేది వ్యయస్థానం అవుతుంది. అంటే 12వ స్థానంలోకి కుజుడు ప్రవేశించాడు, వ్యయస్థానంలోకి కుజుడు వచ్చాడు. వ్యయస్థానంలో కుజుడు రావటం అనేది జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం వ్యతిరేక ఫలితాలే ఇస్తుంది. ఎందుకంటే వ్యయస్థానం అంటే అది ఖర్చులకు సంబంధించినటువంటి స్థానం, వృధా ఖర్చుల్ని సూచిస్తుంది, అలాగే శత్రువులను కూడా సూచిస్తుంది. కాబట్టి వృషభ రాశి వాళ్ళకి మే 11వ తేదీ నుంచి జూన్ 20 మధ్యలో 12వ ఇంట్లో ఉన్న కుజుడు ఏం చేస్తాడు అంటే రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట 10 రూపాయలు ఖర్చు పెట్టేలా చేస్తూ ఉంటాడు. అలాగే శత్రువులు, బహిర్గత శత్రువులు, అంతర్గత శత్రువులు వృషభ రాశి వాళ్ళకి పెరగటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి శత్రువుల విషయంలో కొంచెం వృషభ రాశి వాళ్ళు అప్రమత్తంగా వ్యవహరించాలి. శత్రువులను మిత్రులుగా మార్చుకోవటానికి ప్రయత్నించడం అనేది వృషభ రాశి వాళ్ళకి అవసరం. అలాగే 12వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు వృషభ రాశి వాళ్ళకి ఏం చేస్తాడంటే జనరల్గా ఎవరైనా ఉద్యోగాలు చేస్తూ ఉంటే గనక వృషభ రాశి వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయ్యేలాగా చేస్తాడు. ఆ ట్రాన్స్ఫర్ కూడా కావాల్సినట్లు కాకుండా కొంచెం మనకి కంఫర్ట్ లేకుండా ఉండే విధంగా ట్రాన్స్ఫర్ని కలిగింపజేస్తూ ఉంటాడు. కొత్త వాతావరణంలో అడ్జస్ట్ అవ్వాల్సిన పరిస్థితులు కలిగింపజేస్తూ ఉంటాడు. శారీరక శ్రమ పెరుగుతుంది, ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది, హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. ఒక్కోసారి వృధా ప్రయాణాలు కూడా పెరుగుతూ ఉంటాయి. బాగా ఆలోచించి అవసరమైతేనే ప్రయాణాలు చేయటం అనేది వృషభ రాశి వాళ్ళు చేసుకుంటూ ఉండాలి. అలాగే ఒక్కొక్కసారి అకారణ కలహాలు కూడా ఇస్తూ ఉంటాడు. అంటే కారణం లేకుండా వేరే వాళ్ళతో గొడవ పడటం, ఇటువంటివి కూడా 12వ ఇంట్లో ఉన్న కుజుడు వృషభ రాశి వాళ్ళకి కలిగింపజేస్తూ ఉంటాడు. అలాగే కుటుంబ విషయాల్లో కూడా చిక్కులు సమస్యలను కలిగింపజేస్తూ ఉంటాడు. కుటుంబ సభ్యులతో కొన్ని రకాలైనటువంటి చికాకులు ఏర్పడటం, వాళ్ళతో విభేదాభిప్రాయాలు రావటం, ఇటువంటివి కలిగింపజేస్తూ ఉంటాడు. అదేవిధంగా కొంతమంది సహాయం చేస్తామని చెప్పి వృషభ రాశి వాళ్ళకి సహాయం చేయకుండా తప్పించుకు తిరుగుతూ ఉంటారు. దానివల్ల కూడా మనోవ్యాకులత అనేది వృషభ రాశి వాళ్ళకి పెరుగుతూ ఉంటుంది. వాగ్దానం చేసి సహాయం చేస్తామని చెప్పిన వాళ్ళే తప్పించుకు తిరిగేలాగా 12వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు వృషభ రాశి వాళ్ళకి ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు. ఈ రకమైనటువంటి వ్యతిరేక ఫలితాలన్నీ ఇస్తూ ఉంటాడు. అలాగే ఆరోగ్య పరంగా కూడా వృషభ రాశి వాళ్ళకి నేత్ర సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు కుజుడు కొద్దిగా కలిగింపజేస్తూ ఉంటాడు. కాబట్టి కంటికి సంబంధించిన విషయాల్లో ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. మొత్తం మీద మాత్రం వృషభ రాశి వాళ్ళకి వ్యయస్థానంలో కుజుడు వస్తున్నాడు. మే 11 నుంచి జూన్ 20 వరకు వ్యయం 12వ స్థానంలో ఉంటాడు. డబ్బు బాగా ఆలోచించి ఖర్చు చేసుకోండి, ఎవరితోనూ శత్రుత్వాలు పెట్టుకోకండి. ఈ 2 జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం వృషభ రాశి వాళ్ళకి ఈ కుజుడి సంక్రమణం వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా దాని నుంచి సులభంగా బయటపడచ్చు. దాంతోపాటు కుజుడికి సంబంధించిన
శక్తివంతమైన పరిహారాలు చేసుకుంటే కూడా చాలా వరకు ఈ సమస్యలు అధిగమించవచ్చు. మే 11వ తేదీ మధ్యాహ్నం 12:47 నవగ్రహాలలో కుజుడు మీనరాశిలో నుంచి మేషరాశిలోకి ప్రవేశించగానే కుజుడి మేష సంక్రమణం జరగగానే ఈ కుజుడి మేష సంక్రమణం అనేది ద్వాదశ రాశులలో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు కలిగింపజేస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తుంది. మళ్ళీ కుజుడి సంచారంలో మార్పు జూన్ 21వ తేదీ జరుగుతుంది. జూన్ 21వ తేదీ మేషరాశిలో ఉన్న కుజుడు వృషభ రాశిలోకి వస్తాడు. అంటే మే 11 నుంచి జూన్ 20 వరకు కుజుడు మేషరాశిలోనే ఉంటాడు. మే 11 నుంచి జూన్ 20 వరకు మేషరాశిలో ఉన్న కుజుడు ద్వాదశ రాశులలో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తాడు కాబట్టి, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు కాబట్టి, అనుకూల ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు ఇచ్చే రాశుల వాళ్ళు వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి ఈ సమయంలో వచ్చే మంగళవారాలు కుజుడికి సంబంధించిన కొన్ని సులభమైన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. ఎందుకంటే మంగళవారానికి అధిపతి కుజుడు కాబట్టి మే 11 నుంచి జూన్ 20 మధ్యలో వచ్చే మంగళవారాలు ఈ పరిహారాలు చేసుకోవాలి. వాటిల్లో ముఖ్యమైన పరిహారం ఏంటంటే, మంగళవారం పూట ఏ రాశి వాళ్ళైనా సరే కొన్ని ఎరుపు రంగు పుష్పాలు నీళ్ళల్లో వేసి ఉసిరిక పొడి కొద్దిగా నీళ్ళలో కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేయండి. అలా స్నానం చేస్తే కుజుడి అనుగ్రహం కలుగుతుంది. స్నానం చేసేటప్పుడు కూడా ఓం అం అంగారకాయ నమః అనే కుజ మంత్రాన్ని 7 సార్లు చదువుకుంటూ ఎర్ర పుష్పాలు ఉసిరిక పొడి కలిపి నీళ్లతో స్నానం చేయండి. అలాగే స్నానం చేసిన తర్వాత సకల దేవతా స్వరూపమైన గోమాత దగ్గరలో ఉంటే నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి గోమాతకు తినిపించండి. కందులు లేకపోతే కందిపప్పు అయినా సరే బాగా నానబెట్టినవి కొద్దిగా బెల్లంతో కలిపి ఆవుకు పెట్టండి. ఆవు అందుబాటులో లేకపోతే కేజింబావు కందులు లేదా కందిపప్పు ఎర్ర వస్త్రంలో కట్టి దగ్గరలో ఉన్న దేవాలయంలో పంతులు గారికి దానం ఇవ్వండి. అది కూడా ఎప్పుడు ఇవ్వాలి? మంగళవారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో కానీ, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో కానీ, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కానీ కుజహోర ఉన్న సమయంలో ఇవ్వాలి. అలా ఇస్తే గనక కుజుడి వ్యతిరేక ఫలితాలు తగ్గిపోతాయి, అనుకూల ఫలితాలు పెరుగుతాయి. కుజుడికి దక్షిణ దిక్కు ఇష్టం, 9 అంకి ఇష్టం, ఎరుపు రంగు ఇష్టం. కాబట్టి మే 11 నుంచి జూన్ 20 మధ్యలో వచ్చే మంగళవారాలు స్నానం చేశాక ఇంట్లో హాల్లో దక్షిణ దిక్కులో దీపం పెట్టాలి. ఆ దీపం ఎలా పెట్టాలి? ఒక మట్టి ప్రమిదలో ఇంకో మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి 9 ఎర్ర ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి దక్షిణం వైపు వెలిగేలాగా దీపం పెట్టండి. ఎందుకంటే దక్షిణం కుజుడికి ఇష్టం, 9 అంకె కుజుడికి ఇష్టం, ఎరుపు కుజుడికి ఇష్టం కాబట్టి ఒత్తులకు మొత్తం కుంకుమ రాస్తే ఎర్రగా అవుతాయి. అలాంటి 9 ఎర్ర ఒత్తులు తీసుకొని కలిపి ఒక ఒత్తిగా చేసి ఒక మట్టి ప్రమిదలో ఇంకో మట్టి ప్రమిద పెట్టి నువ్వుల నూనె పోసి ఆ 9 ఎర్ర ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసిన దాన్ని దక్షిణం వైపు వెలిగేలాగా దీపం పెట్టండి. అలాగే మంగళవారం ఉపవాసం ఉంటే కూడా మంచిది. ఈ సమయంలో వచ్చే మంగళవారాలు ఉపవాసం ఉండి రాత్రికి కందిపప్పుతో చేసిన పదార్థాలు తినండి. దానివల్ల కూడా కుజుడి అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఎద్దుకు బెల్లం తినిపిస్తే కూడా కుజుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఎవరైనా దగ్గరలో వృషభాలు ఎద్దులు ఉన్న వాళ్ళు ఎద్దుకు బెల్లం కానీ బెల్లంతో చేసిన పదార్థాలు కానీ తినిపించండి. దానివల్ల కూడా ఈ కుజుడి ట్రాన్సిట్ అనేది ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తుంది. అలాగే ప్రతి గ్రహానికి అధిష్టాన దైవాలు ఉంటారు. కుజుడికి 2 అధిష్టాన దైవాలు ఉన్నారు, సుబ్రహ్మణ్య స్వామి, నరసింహస్వామి. అందుకే మే 11 నుంచి జూన్ 20 మధ్యలో వచ్చే మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళితే మంచిది, లేదా నరసింహస్వామి ఆలయానికి వెళితే మంచిది. సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలతో అభిషేకం చేయించుకొని ఆలయంలో ఒక 6 ప్రదక్షిణలు చేస్తే కుజుడు తొందరగా అనుగ్రహిస్తాడు. కుజుడి ట్రాన్సిట్ ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తుంది. లేదా నరసింహస్వామి ఆలయం ఉంటే నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి ఎర్ర పుష్పాలతో నరసింహస్వామికి అర్చన చేయించుకొని నరసింహస్వామి ఆలయంలో ప్రదక్షిణలు చేసినా కూడా కుజుడు అనుగ్రహిస్తాడు. అలాగే మనకి బగళాముఖి అమ్మవారు అని ఉంటుంది. చాలా శక్తివంతమైన అమ్మవారు. శత్రుబాధలు పోగొడుతుంది, దృష్టి దోషాలు పోగొడుతుంది, బ్లాక్ మ్యాజిక్లు పోగొడుతుంది, భయంకరమైన ఎదుటి వాళ్ళ ఏడుపు పోగొడుతుంది, ప్రాపర్టీస్ పరంగా బెనిఫిట్స్ ఇస్తుంది. ఆ బగళాముఖి అమ్మవారు కూడా నవగ్రహాల్లో కుజుడికి అంతరిక్ష అధిదేవత. అందుకే మే 11 నుంచి జూన్ 20 మధ్యలో వచ్చే మంగళవారాలు బగళాముఖి స్తోత్రం వినండి. చదవగలిగితే చదవండి, చదవలేని వాళ్ళు ఈ సమయంలో వచ్చే మంగళవారాలు బగళాముఖి స్తోత్రం విన్నా కూడా కుజుడు బ్రహ్మాండంగా యాక్టివేట్ అవుతాడు. కుజుడి ట్రాన్సిట్ అనేది ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తుంది. అసలు ఎలాంటి పరిహారాలు చేసుకోలేని వాళ్ళు ఓం అం అంగారకాయ నమః ఈ సమయంలో వచ్చే మంగళవారాలు ఈ చిన్న మంత్రాన్ని ఎల్లప్పుడూ మనసులో స్మరించుకుంటూ ఉంటే కుజుడి ట్రాన్సిట్ వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతే అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవచ్చు. ఒకవేళ అధిష్టాన దైవాల మంత్రం చదవాలనుకుంటే సుబ్రహ్మణ్య మంత్రం ఓం స్కందాయ నమః,
లేదా నరసింహస్వామి మంత్రం ఓం నమో నారసింహాయ. వీటిలో ఏ చదివినా కూడా కుజుడి ట్రాన్సిట్ సంపూర్ణంగా అనుకూల ఫలితాలు ఇస్తుంది. కాబట్టి మే 11 నుంచి జూన్ 20 మధ్యలో వచ్చే మంగళవారాలు ఈ పరిహారాలు చేసుకోండి. కుజుడి ట్రాన్సిట్ వల్ల ద్వాదశ రాశుల వాళ్ళు పూర్తిగా అనుకూల ఫలితాలనే పొందండి. ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో వచ్చే మార్పులు, ఆ ట్రాన్సిట్ చేంజ్ వల్ల వచ్చే ఫలితాలు, పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.